సో హాయ్ గైస్, ఇప్పుడైతే లేసాను అనమాట. వీక్ ఆఫ్ కదా ఇవాళ, కొంచెం లేట్గా అయితే లేసాను. సో ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ రెడీ అయితే అయిపోయాను. పోయే ముందు మనం హాట్ వాటర్ తాగుతాం కదా, ఆల్రెడీ తాగేసాను. ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ వచ్చేసి డే 12 అనమాట, 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో. ఇవాళ కూడా జిమ్లో స్టార్టింగ్ నేను వచ్చేసి కార్డియో అయితే స్టార్ట్ అయితే చేశాను అనమాట. నార్మల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అవి దానిలో అయితే స్టార్ట్ అయితే చేశాను. సైక్లింగ్, నార్మల్ థ్రెడ్మిల్ అవి అయితే చేసి ఇంకా వెయిట్స్కి అయితే వెళ్ళిపోయాను. వెయిట్స్ కూడా ఇంకా నార్మల్ మనం డైలీ చేసేలాగే పెట్టుకున్నాను అనమాట. 30 kilos అయితే పెట్టుకున్నాను వెయిట్. 3 సెట్స్ అయితే చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా రేపటి నుంచి అయితే చేంజ్ అయితే చేస్తానని అయితే చెప్పాడనమాట మా కోచ్ వచ్చేసి. సో ఇంకా రేపటి నుంచి చూడాలి, మరి బైసెప్ చేపిస్తాడా, ఏ చేపిస్తాడా అనేది రేపటి నుంచి అయితే చూడాలి. సో ఇప్పటివరకు అయితే కొంచెం నా బాడీ అయితే నాకు బాగా కంఫర్ట్ అయితే అనిపిస్తుంది గైస్, ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే. అండ్ గైస్, ఇంకే వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో గైస్, జిమ్ నుంచి అయితే వచ్చేసాను. మళ్ళీ వచ్చి హాట్ వాటర్ ఉంటుంది కదా, అయితే తాగా. ఇంకా ఒక 5-10 minutes రెస్ట్ అయితే తీసుకొని నా టిఫిన్ ఏం తింటున్నా అనేది మీకు అయితే చూపించేస్తాను. అండ్ గైస్, ఇంకే వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదే అనమాట టిఫిన్. సో చూశారు కదా, అదే అనమాట నా టిఫిన్. ఇవాళ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ ఫ్రూట్స్ అయితే తింటున్నాను అనమాట. నార్మల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ అయితే తింటున్నాను. ఒక పప్పాయ, హాఫ్ పప్పాయ అనమాట, హాఫ్ పప్పాయ అయితే తింటున్నాను. దాంతోపాటు ఒక హాఫ్ కర్బూజాకాయ. ఇదే అనమాట నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి. ఈవినింగ్ నేను ఆఫీస్కి వెళ్ళే ముందు ఏం డిన్నర్ తీసుకెళ్తున్నాను అనేది మీకు అయితే చూపించేస్తాను. ఫ్రెండ్స్, డిన్నర్ వచ్చేసి ఇదే అనమాట. 2 చపాతీ అయితే తీసుకెళ్తున్నాను, దీంతో పాటు వచ్చేసి పప్పు అయితే తీసుకెళ్తున్నాను. ఇదే అనమాట నా డిన్నర్. సో వీడియో వచ్చేసి ఇంతే గైస్, మళ్ళీ రేపైతే కలుద్దాం. బాయ్.